జోష్న కొంతమంది రౌడీలను పెట్టి ఎలాగైనా సరే ఈరోజు దీపని, శౌర్యని లేపేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ కొంతమంది రౌడీలను పురమాయిస్తూ ఉంటుంది. ఇంతలో దీప శౌర్యని స్కూల్ నుండి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రౌడీలు శౌర్య వెనకాతల పరిగెడుతూ, దీప వెనకాతల పరిగెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అది గమనించి, శౌర్య నువ్వు పారిపో అని చెప్పేసైతే తనని పరిగెట్టమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జోష్న వచ్చి దీపకు మత్తుమందుని ఇచ్చి తనకి స్పృహ లేకుండా చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలను మాత్రం మీరు వెళ్ళి త్వరగా ఆ పిల్లని పట్టుకోండిరా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు శౌర్య వెనకాతల పరిగెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం మీరు కూడా వెళ్ళండిరా, దీని సంగతి నేను చూసుకుంటాను, ఇది స్పృహలో లేదు కదా, మీరు ఎలాగైనా సరే ఆ పిల్ల కోనను కూడా ఇక్కడికి తీసుకొని రండి, దిన్ని ఇద్దరిని ఒకేసారి లేపేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు సరే మేడం మేము కూడా వెళ్తామని చెప్పేసి అయితే శౌర్య వెనకాతల వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న దీప వైపు చూసి, నా జీవితాన్నే నాశనం చేసేసావు కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఎలా వచ్చావో నాకు అనవసరం, కానీ ఇప్పుడు నా జీవితంలో లేకుండానే చేసేసావు, అందుకే ఈరోజు నిన్ను లేపేస్తున్నాను దీప అని చెప్పేసి అయితే ఒక రివాల్వర్ని పట్టుకొని దీప వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ దీపని శౌర్యని కలవడానికి సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అది గమనించిన అక్కడ ఉన్న జోష్న, అయ్యో బావ ఏంటి ఇప్పుడు ఇలా వస్తున్నాడు, ఈ బావకి ఎలాగైనా సరే మేము కనిపించకూడదు అని చెప్పేసి అయితే చెట్టు వెనకాతలు దాక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ వైపుగా వెళ్తున్న కార్తీక్కి శౌర్య బ్యాగ్ కనిపించి, ఏంటి శౌర్య బ్యాగ్ ఇలా పడి ఉంది, అలాగే దీప చెప్పు కూడా ఇక్కడ ఉందేంటి, నాకు మనసుకు ఏదో అల్లకల్లోలంగా ఉందేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చెట్ల వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ పడి ఉన్న దీపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి దీప ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ దీప దగ్గరికి చాలా కంగారుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి దీప అని చెప్పేసి అయితే తనని లేపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప స్పృహలోనికి వచ్చి శౌర్య అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఎక్కడ ఉంది శౌర్య చూపించి నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం శౌర్య వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్